అయితే ఇప్పుడు లైఫ్‌లో తప్పులు చేయనోడు అనంటే ఆడు ప్రపంచంలో పుట్టలేదు. ఇంకెక్కడో పుట్టాడు అని అనుకోవచ్చు. ప్రతి ఒక్కడు ఏదో ఒక చిన్న తప్పు, ఏదో ఒక చిన్న పొరపాటని చేస్తారు. బట్ దాని నుంచి ముందుకు నేర్చుకున్న వెళ్తాం. గుణపాఠాలే మనకి లైఫ్‌లో లెసన్స్ అంటాం గదా! సో, అలా మీకు గుర్తుండిపోయిన మీకు ద బెస్ట్ లెసన్ లైఫ్ టాట్ టు యూ అంటే ఏం జెప్తారు? కొత్తగా ఏమి లైఫ్ లెసన్స్ అంటూ ఏం లేవు. డబ్బులిచ్చి దెబ్బతింటాం తప్ప ఇంక లైఫ్ లెసన్‌లు ఏమి లేవు. అంతే. డబ్బులు ఎదురోడికి ఇచ్చి 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 దెబ్బతింటాం తప్ప ఆ! ఇంకెప్పుడూ లేదు. ఇంక ఇంకా వేరే అంతకు మించి లెసన్ పెద్ద లెసన్ ఏముంటది సార్? ఇంక అదే 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 పెద్ద లెసన్ అంతే. ఏంటి 'పూరి' గారికి మీకు సిమిలారిటీస్ కనపడుతున్నాయి ఈ విషయంలో? ఎవరి స్థాయిలో వాళ్ళకి అది కరెక్టే. నమ్మారా? నమ్మి మోసపోయారా ఒక రకంగా? నమ్మి మోసపోవడం అంటే హ్మ్. సార్ ఎప్పుడైనా సరే అండి, హ్మ్. ఒకళ్ళ ఏడుపు మంచిది కాదండి. హ్మ్. మన గురించి కొంతమంది ఏడుస్తున్నారంటే అది మంచిది కాదు. హ్మ్. నెగెటివ్ వైబ్రేషన్ వెళ్తది. హ్మ్. మనం నమ్మిచ్చినప్పుడు ఇవ్వలేదు అవతలోళ్ళు కనీసం దాని మీద ఇది మనం ఇవ్వాలి అనే ఆలోచన కూడా లేకుండా ఉంటారు చూసారా? హ్మ్. అస్సలు ఏనాటికి కుటుంబం ఎక్కిరాదండి. హ్మ్. ఎవడైతే తన బాధ్యతని ప్రాణం పెట్టైనా సరే తిరిగి ఇవ్వాలనుకుంటాడో అది హ్మ్. నిలబడిపోతాడు సార్. హ్మ్. అలా డబ్బులిచ్చి లెసన్సే తప్ప హ్మ్. పెద్దగా ఏమి ఒక్కసారైనా లైఫ్ జరిగినియా అనుభవాలు? జరుగుతానే ఉన్నాయి. అయినా కూడా ఇంక మరి మారలేదా మీరు? బాకీలే అయ్యి. మారలేదా మరి మీరు? మారలా. హ్మ్. నాకు నేను నమ్మితే హ్మ్. మనుషుల్ని నమ్మితే హ్మ్. ఎంత దూరమైనా వెళ్తా అండి. హ్మ్. వాళ్ళు వదిలేస్తే వాళ్ళ కర్మ. హ్మ్. మనం ఏం చేయలేం. హ్మ్. అలానే మనుషుల్ని నమ్మకుండా ఉండలేం. హ్మ్. ఖచ్చితంగా నమ్మాలి. హ్మ్. మనిషిని అయితే ఎవరు నమ్ముతాం? అంతే గదా! ఆ! మనం మనుషులం గాబట్టి ఆ! మనుషులనే నమ్మాలి ఖచ్చితంగా. మనుషుల్నే నమ్మాలి. హ్మ్. బట్ నాకు అన్నిటికన్నా ఎక్కువ నమ్మకం నేచర్ మీద. హ్మ్. అంటే దేవుడిని నమ్ముతారా? బలంగా. అంటే మరి నేచరే అంటున్నారు. ఇందాక నుంచి ఏం 2 మాట్లాడినా. ఒకటే నాకు. హ్మ్. 2 ఒకటే. అంటే? ఈ ప్రపంచమే నేచర్. ప్రపంచం హ్మ్. ఈ ప్రపంచాన్ని ఎవరో సృష్టించాడో హ్మ్. ఆయనే దేవుడు. హ్మ్. అది. హ్మ్. ఈ ప్రపంచం అనేది ఒక శక్తి. మన జీవితాలన్నీ కూడా ఒక పథకం ప్రకారం ఇక్కడికొస్తే ఆ పథకం కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్తాయి. వెళ్తాయి. అది హ్మ్. ఇది ఇది ఇదే సత్యం. హ్మ్. హ్మ్. హ్మ్.